లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవితకు వారం రోజుల కస్టడీ విధించింది ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు. అంటే మార్చి 23 వరకు కస్టడీ విధించింది. మార్చి 23వ తేదీన తిరిగి కోర్టులో ప్రవేశపెట్టమని ఈడీ అధికారులను ఆదేశించింది. అయితే కేసు దర్యాప్తుకు వీలుగా 10 రోజులు కస్టడీకి అడిగారు ఈడీ అధికారులు. కానీ 7 రోజులకు అనుమతించింది కోర్టు. రైట్, ఇక కొద్దిసేపటి క్రితమే కోర్టు నుంచి బయలుదేరిన కవిత ఈడీ సెంట్రల్ ఆఫీస్కి చేరుకున్నారు. ప్రస్తుతం మా బ్యూరో చీఫ్ విజయ్ అక్కడే ఉన్నారు లైవ్లో సమాచారం ఇచ్చడానికి. విజయ్, ఇప్పుడు ఈ 7 రోజులు కవిత ఒక్కరితోనే విచారిస్తారా, ఆర్ మరికొంతమందితో కలిపి విచారించే అవకాశం ఉందా? ఎమ్మెల్సీ కవితని దాదాపు ఈ రోజు నుంచి 23 మార్చ్ వరకు కూడా ఇదే ఢిల్లీ ఈడీ హెడ్ క్వార్టర్స్లో ఉంచుతారు. దాదాపు వారం రోజుల పాటు 7 రోజుల పాటు ఆమె విచారణ కొనసాగుతుంది. ఆమెని 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకి రౌజ్ అవెన్యూ కోర్టులోకి తీసుకురావాల్సి ఉంటుంది. అప్పటి వరకు కూడా ఆమె కోర్టులోనే ఉంటారు. ఇదే కార్యాలయంలో దాదాపు 7 రోజుల పాటు ఆమెను ఉంచనున్నారు. సోమవారం రోజు విచారణకు మాత్రం భర్త అనిల్తో పాటుగా మరొక ముగ్గురు ఎమ్మెల్సీ కవిత కార్యాలయంలో పనిచేసేటువంటి ముగ్గురు వ్యక్తులతో పాటుగా భర్త అనిల్ని కూడా విచారణకు రమ్మన్నారు. వాళ్ళు నలుగురు కాకుండా మరొక 2 వ్యక్తులతో కన్ఫర్టేషన్ చేయాలని ఈడీ అఫీషియల్గా కోర్టుకు చెప్పింది. కాబట్టి దాంట్లో భాగంగా 2 వ్యక్తుల్ని దాదాపు విజయనాయర్తో పాటుగా అరుణ్ రామచంద్రపల్లి ఇద్దరితో కూడా ఎమ్మెల్సీ కవిత కన్ఫర్టేషన్ జరిగే ఛాన్స్ కనిపిస్తుంది. దాదాపు 7 రోజుల పాటు ఇక్కడే విచారణ జరుగుతుంది. ఎమ్మెల్సీ కవితకు సంబంధించినటువంటి అడ్వకేట్స్ కూడా చాలా క్లియర్గా చెప్తున్నారు. ఎందుకంటే ఈరోజు 7 రోజుల పాటు కస్టడీకి సంబంధించి ఏవైతే ఇచ్చారో ఆ కస్టడీకి సంబంధించి ఇక్కడే విచారణ జరుగుతుంది. ప్రస్తుతం అడ్వకేట్ మనతో ఉన్నారు. కోర్టులో ఆర్డర్ ఇచ్చినప్పుడు ఎట్లాంటి ఆర్డర్ ఇచ్చారు? 7 డేస్ పాటు ఆమె ఇక్కడే ఉంటారా? అవునండి, ఈరోజు ఢిల్లీలో మనకి కవిత గారికి ఈడీ నుండి వచ్చిన అరెస్ట్ దగ్గర నుండి జరిగిన పరిణామాలు చూసి ఈరోజు ఈడీ కస్టడీలోనే తీసుకోవడం జరిగింది. మళ్ళీ కోర్టు నుండి మనకి ఇటువంటి తీర్పు వచ్చినది. కానీ ఈ తీర్పు కూడా చాలా వ్యతిరేకమైన తీర్పు. ఒక మహిళకి సంబంధించిన చట్టాలను చూస్తే ఆ చట్టాల ప్రకారంగా అసలు ఆరు గంటల తర్వాత అరెస్ట్ అనేదే చేయొద్దు. అటువంటిది 6 గంటల 40 నిమిషాల తర్వాత చేసినారు ఈ అరెస్టు. అటువంటిది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మేము అందరం కూడా వ్యతిరేకిస్తున్నాము. ఆ చట్టానికి వ్యతిరేకంగా ఉన్నది. మరి అదేవిధంగా ఈరోజు కూడా మన కౌన్సిల్స్ కూడా ఎవరికి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. తనని డైరెక్ట్గా మార్నింగ్ 11:30కే తీసుకొచ్చి కోర్టులో కూర్చోబెట్టడం జరిగింది. మరి తనకు అనేకమైన ఇబ్బందులు క్రియేట్ చేస్తున్నారు. మరి అదేవిధంగా ఎటువంటి సమాచారం కూడా మాకు ఇవ్వకుండా డైరెక్ట్గా అరెస్ట్ చేయడానికి చాలా ప్రయత్నాలు చేసినారు. అప్పటికి ఈరోజు మన అడ్వకేట్స్ అందరూ కూడా చాలా గట్టిగా వాదించడం జరిగింది. ఎటువంటి అయితే చట్టాల ప్రకారంగా ఏదైతే నిర్ణయాలు తీసుకోనో ఆ నిర్ణయాలన్నీ కూడా ఉల్లంఘించి మరి వాళ్ళే స్వయంగా చట్టాలను తయారు చేస్తున్నట్టు ఈరోజు మరి తనని అనేక విధాలుగా ఏమైనా రిలాక్సేషన్స్ ఇచ్చారా? అంటే అడ్వకేట్ సమక్షంలో విచారణ కావచ్చు, లేకపోతే హోమ్ ఫుడ్ కావచ్చు, ఇట్లాంటి రిలాక్సేషన్స్ ఏమైనా ఎమ్మెల్సీ కవితకి ఇచ్చారా? కుటుంబ సభ్యులను కలవడం, ఇప్పుడు రిలాక్సేషన్ అంటే వాళ్ళకి చట్ట ప్రకారంగా వాళ్ళ కుటుంబ సభ్యులను హస్బెండ్ కలవచ్చు, పిల్లల్ని కలవచ్చు, అడ్వకేట్స్ ఉంటారు అఫీషియల్గా. ఓన్లీ లిమిటెడ్ అడ్వకేట్స్ని కలవడానికి హక్కులు ఉన్నాయండి. ఓకే, ఇది ఏవైతే ఎమ్మెల్సీ కవితని రిలాక్సేషన్స్ ఉన్నాయో ఆ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. ప్రస్తుతం ఆమె ఈడీ కార్యాలయం చేరుతున్నారు. 7 డేస్ పాటు ఇదే ఈడీ హెడ్ క్వార్టర్స్లో ఉంటారు. ఆమెకు కుటుంబ సభ్యుల్ని కలవడం కోసం రిలాక్సేషన్ ఇచ్చారు. దాంతోపాటు హోమ్ ఫుడ్ కూడా ఆలోచిస్తున్నారు. 7 రోజుల పాటు కుటుంబ సభ్యుల్ని అడ్వకేట్స్ని టీమ్ ఆఫ్ అడ్వకేట్స్ కూడా కలవడం కోసం పర్మిషన్ అయితే ఇచ్చారు. ఆమెకి హోమ్ ఫుడ్తో పాటు మెడిసిన్స్ కూడా డాక్టర్స్ అబ్జర్వేషన్ కూడా ఆలోచించినట్టుగా అడ్వకేట్స్ చెప్తున్నారు. కాబట్టి దాదాపు ఇప్పటి నుంచి 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా ఎమ్మెల్సీ కవిత ఇదే కార్యాలయంలోనే ఉండనున్నారు.